బ్యాక్ టు న్యూస్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి కలిచివేసిందన్నారు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకుని శాసనసభ, శాసన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యమాల్లో కార్మికుల పాత్ర కీలకమని, ఇప్పుడు అదే కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలబోయేటువంటి పరిస్థితి ఎదుర్కోవటము నిజంగా దురదృష్టమనే కాకుండా ఒక విధంగా ఇది ప్రభుత్వ అంటే ఆర్టీసీ సంస్థ పట్ల కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లే ఏవి కూడా కొత్తవి కాదు. ఇవి గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ఏదైతే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి అంశం చర్చకు రావడం జరిగింది. ఆనాటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచన విధానాన్ని మద్దతు తెలపడంతో పాటుగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపు చేయడం జరిగింది. ఆనాడు నేను శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు వీళ్ళ ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం, కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో వారు ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరం కూడా మద్దతు తెలిపామని చెప్పంటున్నాను. వీళ్ళ ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళ 2 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమ బలోపేతం కొరకు ప్రధాన భూమిక పోషించింది మన ఆర్టీసీ కార్మికులు చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి కార్మికుల హక్కుల సాధన కొరకు మన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేసుకొని వారి యొక్క వేతపత్యాల సవరణే గాని, చెల్లింపే గాని, డిఏలే గాని ఏవి కూడా జాప్యం కాకుండా మరి 010 ద్వారా చెల్లింపు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం అందరం కూడా హర్షం వ్యక్తం చేసినామని చెప్పంటున్నాం. రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెల